ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రాయచూరు నుంచి మా బండ్లు దీంట్లో పోతున్నాము. ఎందుకంటే ఈరోజు నేను కొత్త బండి కొంటాను, ప్లస్ వచ్చి మేము కొన్ని సరుకులు వేసుకొచ్చుకోలేకపోతున్నాము. మేము వచ్చి ఈరోజు మహీంద్రా సూపర్లో ట్రావెల్ చేస్తామన్నమాట. మేము ఇక్కడైతే డీజిల్ పట్టుకోవాలి కదా, అందుకు డీజిల్ పట్టుకో దానికోసం వచ్చినాం. డీజిల్ ఎంత ఉంది రేట్ చూద్దామరా? 97 రూపాయల 0 పైసలు ఉందిరా ఒక లీటర్ డీజిల్. ఇది డీజిల్, ఇది పెట్రోల్ చాపక్కు ఉంది. సూర్యుడు వస్తున్నాడు. మామూలుగా అయితే మేము 3కి లేచినాము, కానీ కొంచెం అనివార్య కారణం వల్ల మేము లేట్గా బయలుదేరడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. పెద్ద లోగా అయితే ఉన్నా చూడండి. పెట్రోల్ బదులు సూపర్గా ఉంది. ఇది కలకడ దగ్గర ఉంటుంది, కలకడ ఊరి బయట. 4 లీటర్ పట్టింది బా. ఇంకా మేము మెయిన్ రోడ్ ఎక్కుతాం అనమాట. ఎగ్జిట్ చూడండి. పొద్దున్నే పాపం లారీలు రాత్రి అంతా జర్నీ చేసి ట్రైల్ చెక్ చేసుకుంటారు అన్న డ్రైవర్ అన్న. చలికి ఇప్పుడు మా పక్క చలి స్టార్ట్ అయిపోయింది. పోతున్నాం నేను, బాబు, ఆ పక్క బాబన్న, బాబా సూపర్ మార్కెట్ ఓనర్. డ్రైవర్ మారినాడు ఇప్పుడు. ఈ బండి స్పీడ్ అంటే మహా అయితే 70 పోతుంది అంతే. 70 కన్నా ఎక్కువ పోతుంది. మైలేజ్ కానీ అట్టే వస్తుంది. టైం ఎంత? 6:42. వరి కోత మిషన్లో పోతానేప్ప. ఇంకా వరి కోసేదానికి రెడీగా. ఇవి పాపం తమిళనాడు నుంచి వస్తాయి బండ్లు. వరి యాక్సిడెంట్ అయిపోయింది. మారుతి కొన్నాకన్నా ఆయన మారుతి అంటే కొంటారు జనాలు. ఉన్నది బీపీసీఎల్ కూడా ఉన్నది. సూర్యుడు వస్తాడు, సూర్యుడు ఉదయించే సమయం అయిపోయింది. ఇసుకపోతానే పొద్దున్నే. ఇప్పుడు రాయచూరు నుంచి తిరుపతికి వచ్చి మొత్తం 3 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. కానీ ఇప్పుడు పీలేరు దగ్గర నుంచి రిపేర్ ఉంటుంది రోడ్డు. అది మొత్తం హైవే చేస్తాను, 6 లైన్ చేస్తాను, మదనపల్లి తిరుపతి. ఆ రోడ్లో కొంచెం లేట్ పెట్టచ్చు మాకు అంతే. వరికోత మిషన్లంగా 2 ఉన్నాయి చూడు, తమిళ రాసినారు. వీళ్ళు దాదాపు కర్నూలు దగ్గర పోతారు, హైదరాబాద్ దగ్గర పోతారు అక్కడ వరికోతలు కోసేదానికి. క్రాస్ చేయలేకుంది మా బండి, ఎందుకంటే లారీ 60 స్పీడ్, మాది 60 స్పీడే. కాబట్టి చిన్నగా పోవాలా, కొంచెం జాగ్రత్త డ్రైవ్ చేసుకోవాలన్నమాట ఇట్లా చిన్న బండ్లు పెట్టేవాడు. ఎందుకంటే పికప్ ఉండవు ఇవి బండ్లు. వీడు ఏంటంటే మహేంద్ర ఎక్కువ మైలేజ్ కోసం ఇస్తాడు. బండి ఏం గట్టిదే అని మనం మైలేజ్ కానీ ఉండాలి కదా బండి కొన్ని యజమానికి. అందుకు దీనికి స్పీడ్ లిమిట్ ఉండదు, లాక్ ఉంటుంది. బా ఈ పక్క చూడు ఎట్లున్నాయి, అద్భుతంగా ఉంది వ్యూ. చెట్లైన కదా సూర్యుడు. ఇప్పుడు మనమైతే ఇక్కడ డైరెక్ట్ పీలేరు విధాలు అయితే టోల్గేట్ అయితే వస్తాం అనమాట. మేము ఇక్కడ క్రాస్ అయిపోతాం. ఇంకా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉండగా చెరువు వస్తుంది. దుదేకులపల్లి అనే బోర్డు అయితే ఉంటుంది చూడండి. ఇటు నుంచి మేము క్రాస్ అయిపోతాం. ఇక్కడ ఒక 4 కిలోమీటర్ పోయిన తర్వాత రైట్ తీసుకుంటే టోల్గేట్ దాటి అవతల పోతాం అనమాట. ఇది అఫ్షల్ రోడ్ అనమాట. ఇదేం అడవి రోడ్ ఏం కాదు, మామూలు ఇది పల్లె రోడ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో బాగా హైలైట్ చేసినాడు. ఇవి ఇక్కడ మన కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు పక్కనే. ఈ నుంచి మనం చూపిస్తాం మెయిన్ రోడ్డు. ఇంకా ఇటు దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఇంకో రోడ్డు వస్తుంది, సుండుపల్లి రోడ్డు, సుండుపల్లి రోడ్డు. అది సొరకాలు ఇక్కడ కొత్తపేట అంట. అదిగోండి ఇక్కడ వచ్చి రైట్కి తీసుకోవాలా మనం. ఇప్పుడు పిల్లే రోడ్లో కలుసుకునేసాం. ఇక్కడ షార్ట్ కట్ అనమాట. మనకు టోల్గేట్ అయితే ఎత్తేసాం. 100 రూపాయలు మిగిలిచ్చినాం ఈరోజు. మేము ఆ 100 రూపాయలు టిఫిన్ తింటాం. ఇది ఇచ్చి ఇంకా మళ్ళీ 4 కిలోమీటర్ ఉంటుంది రోడ్లోకి, అంతే సింపుల్. ఇది కొంచెం ఘాట్ లాగా ఉంటుంది అనమాట మాకు. పచ్చని చెట్ల మధ్య మా ప్రయాణం పల్లెల మీద. ఇంకో 2 కిలోమీటర్ పోతే మెయిన్ రోడ్ వస్తుంది, రాయచుట్టి పీలేరు మెయిన్ రోడ్డు. ఇదిగోండి ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. రాయచుట్టి పీలేరు మెయిన్ రోడ్డుకి టోల్గేట్ ఎగరగొట్టేసి ఈ రోడ్లో వచ్చాం అనమాట. ఇప్పుడు మనం సుండుపల్లి పీలేరు రోడ్లోకి తగులుకుంది అనమాట. అక్కడ కొంతల చెరువు క్రాస్ అంట. ఇది తిరుపతి ఇక్కడ నుంచి 66, కలకడ 18, కడప ఎంత ఉందో సుల్లేదే. ఈడొచ్చి అరటిపళ్ళు అమ్ముతారు, మంచి మంచి అరటిపళ్ళు, టిఫిన్ బండ్లు ఉన్నాయి. ఇదిగోండి మెయిన్ రోడ్డు. చూస్తున్నాను మా డ్రైవర్ అన్న. రైట్ ఇక్కడ నుంచి పీలేరు వచ్చి దాదాపు 12 కిలోమీటర్ అయితే ఉంటుంది. కొంతల చెరువు క్రాస్ దగ్గర నుంచి దగ్గర ట్రాఫిక్ అయిపోయింది. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఏమిది ట్రాఫిక్ అయిపోయిందిడా.
నాగిరెడ్డి మెగా కన్వెన్షన్ హాల్ ఉందన్నమాట. అంతా మాడి తోటలో పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ ఎవరైనా. పరి ఎవడో ఆపేశాడు అందుకు. లెఫ్ట్ వచ్చేనా అదేదో యాక్షన్ జరిగిందినా. ఒరే ఇదేందో యాక్షన్ జరిగింది ఆడ పాపం. లారీ బండి ఏ బండి తగిలినాయి? టిప్పర్కైంది ఆరం కొట్టినా చూడు. యాక్షన్ జరిగింది ఇప్పుడే జరిగింది. అది పెద్ద బండ్లు కానీ చూసుకొని వెళ్ళిపోరా. ఇట్లా ఈ టిప్పరేనే కరెక్ట్గా పీలేరు ఎంట్రన్స్ జరిగింది. టిప్పరే హైట్లో ఉండదు. ఇది ఏమంటే మా హైట్ అది ఎవరికి ఏం కాలే. కొన్ని బండ్లు డ్యామేజ్ అయినాయి. వచ్చేసాం పీలేరు ఎంట్రన్స్ అనమాట. ఇది స్టార్టింగ్ వర్క్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి హైవే ఒకటి తగులుతుంది. ఇంకా 6 లైన్ అనమాట. అది మదనపల్లి టు తిరుపతి. ఎప్పుడైనా మనము ఇంకా రాయచూరు నుంచి వచ్చే వాళ్ళు వచ్చేసి ఇటు నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే తిరుపతి రోడ్ వెళ్ళిపోతారు. ఇంకా వర్క్ అయితే కాలే. ఇదిగో అక్కడ కనిపిస్తుంది బ్రిడ్జిలు వేస్తాను రంగా తూములన్నీ వేయండి. ఇది అదే రోడ్డు. ఇంకా వర్క్ పూర్తి కాలేదు కాబట్టి మనం అయితే పిల్లలకు పోవాల్సిందే. రోడ్ ఇదిగోండి. ఇక్కడ నుంచి తిరుపతి 58, చిత్తూరు 59, రాణిపేట 110, మదనపల్లి 57. పాలదమ్మలు పొద్దున్నే ఎన్ని ఉన్నాయి రా నాయ? 4 ఉన్నాయి. ఇదంతా పిలేరు టౌన్. చూసేదంతా పిలేరు టౌన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి తిరుపతి రోడ్డుకి. స్ట్రైట్ పోతే చిత్తూరు పోతాం, రైట్కి పోతే బస్ స్టాండ్ పోతాం, మదనపల్లి పోతాం, కదిరి పోతాం, ఎట్టైనా పోతాం అట్టే. ఇంతకుముందు పాత నేషనల్ అనమాట. ముంబై చెన్నై ఓల్డ్ రహదారి ఇది. కొంచెం లెఫ్ట్ పోలే గాంధీదాత సర్కిల్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇటు నుంచి రోడ్డు మొత్తం ఎట్లుంటుంది బిజీగా ఉంటుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి బండ్లన్నీ ఇక్కడ జాయిన్ అవుతాయి అన్నమాట. అందులో రోడ్ రిపేర్ అయితే జరుగుతున్నాయి. ఇది డబల్ రోడ్ మాత్రమే. స్పీడ్ ఈ పీలే ట్రాఫిక్ దాటాలంటే సుమారు 10 నిమిషాల టైం అయితే పడుతుంది. రోడ్ రెడీ అయిందంటే ఆ బయట నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము ముగ్గురం ఇరుక్కొని కూర్చున్నాం కార్లో పెట్టి. దీంట్లో వ్యాన్లో ఫుల్ ట్రాఫిక్. ఇంకా సరిగ్గా సమయం 7:15, 8 కాలే. ఇప్పుడు 7:14 కరెక్ట్గా. మా బండికి ఏందో ఎక్కింది టైర్. ఇప్పుడు మనం ఖచ్చితంగా దిగి చెక్ చేయాలా, టైర్ పంచర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకు మేము బండి సైడ్ పెడతాను. ఇంకా ఓకే స్లో వెనకాల చూసుకున్నా. ముందర పెట్టి లెఫ్ట్. టైర్లు కొత్తగా కట్టి చూసుకో. చిన్న ఓకే హోల్డెన్ చూడ. ఈ రాయి వల్ల ఉన్నా ఆ రాయి వల్ల మాది కటకట అని వస్తుంది. చిన్నగా ఓకే బాబు వచ్చేసింది. రైట్ తీసేసాంలే. ఆ రాయి ఎక్కింది. ఎందుకు కొత్త టైర్లు కదా కూడా అంటారు. అందుకే సౌండ్ రాకుండా పోదాం అంతే. ఇంకేం లేవులే. పెద్ద రాయి అప్పుడే కనిపిస్తుంది మనకు. ఎవరని ఈ బండికల్లో చూడు కొత్త వెనకలు వేసాడు, మామూలు ముందు వేసాడు. ఎందుకంటే గ్రిప్పులు తిరిగి వెనకలనే. తిరుపతి రోడ్లో అన్ని చెట్లు ఉంటాయి చూడండి. రోడ్డు మొత్తం ఇటుపక్క అటుపక్క ఎక్కడ చూసుకున్నా చెట్లే. చల్లగా ఉంటుంది ఈ రోడ్డు మాత్రం చూడండి. చూడ్డానికి పొగమంచు అమ్ముకుండా వేసింది. అదే అలిచిపోరు ఈ రోడ్లో ప్రయాణిస్తా అంటే. ఏమంటే ట్రాఫిక్ ఒకటే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు మనం పీలేరు నుంచి వచ్చిన రోడ్డు బైపాస్ చూపిస్తా. మనకి ఎదురుగైతే ఉంది, కెమెరా కనపడుతూ ముందరికి వెళ్తే చూపిస్తా. వీటి నుంచి మొత్తం వర్క్ జరుగుతాం కాబట్టి అన్ని బోర్డులే ఉంటాయి. బోర్డులో స్పీడ్ లిమిట్ వర్క్ జరుగుతుందని ఉంటుంది. ఇగో ఆడొచ్చేదే చూడండి బ్రిడ్జి. ఆ ఊరు బయట వచ్చేసేది. వీడు వచ్చి కలుస్తాం డైరెక్ట్ 10 నిమిషాలు సేవ్ అయిపోతుంది. ఇంకా రెడీ అయిందంటే ఇంకా మెయిన్ రోడ్డుకి ఎక్కడము దిగడం, అన్ని స్పీడ్ వెహికల్ ఎక్కడము దిగడం. ఇటు నుంచి 3 1 2 3 చూడండి. అది 5 నీళ్ళు చూడండి. రోడ్ ఎట్టుందో స్టార్టింగ్ మాత్రమే చూడ. సర్వీస్ రోడ్ ఆ పక్క మెయిన్ రోడ్డు. ఒక్కొక్క పక్క 3 లైన్లు ఉంటాయి. గ్రీన్ హైవే.
పెట్రోల్ బంక్ ముందు చూడు ఆ రోడ్డు ఆడు ఉండేది. ఈ పెట్రోల్ బంక్ ఓనర్ ముందే 1 year ముందే రోడ్డుకు ఒక 200 మీటర్ లోపల తీసుకున్నాడు. ఇప్పుడు పెట్రోల్ బంక్ మెయిన్ రోడ్లో అయిపోయింది. ఏం తెలియదు కదా, ఎక్సలెంట్ ఆలోచించాడు. ఇట్లా క్రాస్ చూడండి, ఒక సుమారు 2 లైన్లు ఇల్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. మొత్తం రోడ్డుకు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇది మొత్తం రొంపుచెల్ల క్రాసు. ఇటు పోతే లోపలికి పోతాం. అక్కడక్కడ రోడ్డు వర్క్ చూడండి. మెయిల్తో బండి పోతాను చూడు. మెగా కంపెనీ వాళ్ళది బండి పోతాను చూడండి. ఆర్టీసీ బస్ అది మదనపల్లి తిరుపతి నాన్ స్టాప్ ఎలక్ట్రిక్ బస్. అది రోడ్ వర్క్ చేస్తాం కాబట్టి అక్కడక్కడ ముందర రాగా మళ్ళీ డైవర్షన్ ఉన్నాయన్నమాట. కొంచెం స్లోగా పోవాలా, ఎందుకంటే చక్కగా రోడ్ రెడీ అయిపోయింది. ఇంకొక పోతా అంటారు. పోకుండా ఉండడానికి సింబల్స్ అయితే ఉన్నాయి ముందర చూపిస్తాయి. ఇవి కన్నా ఇంకా సూర్యుడు రాలేలే, ఏంది గంటైనా కానీ సూర్యుడు రాలే. ఎందుకంటే పొగ మంచులు అడ్డుకున్నాయి. చూడండి రోడ్ ఇప్పుడు ఇటు ఉంది కదా, ఉన్నట్టుండి రోడ్ రైట్ సింబల్ రైట్కి అక్కడక్కడ మనకు ఇక్కడ బోర్డు చూడండి. రోడ్ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ వాళ్ళు ఇదే మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. మొత్తం వాళ్ళ మెటీరియల్ మొత్తం దీంట్లో ఉన్న బండ్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మొత్తం లోపల ఎన్ని ఉన్నాయో. పెద్ద కంపెనీ వీళ్ళది మాత్రం. రోడ్డుగా అంత స్పీడ్గా జరుగుతుంది వర్క్. బా లొకేషన్ సూపర్గా ఉంది. ఈరోజు సూర్యుడు 11 దాకా రాలి పక్క, అంత మంచిగా ఉన్నది. కాకరాపేట ఇంకా ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ అయితే ఉంటుంది తిరుపతి. మొత్తం ఘాట్ ఏరియా. అయితే ఈ రూట్లో లారీలు అయితే తక్కువ చూడ, కానీ మనం ముందర లారీ తోడు. ఎందుకంటే చిన్న లారీ పోయేటివి పోతానే, అక్కడి నుంచి రావు, వేరే రూట్లో పోతాయి అన్నీ. ఇక్కడ నుంచి మనము తలకోనకు పోవచ్చు అనమాట. ఆ లెఫ్ట్ తీసుకుంటే చూపిస్తా. అది కన్నా ఇరుగ్గా ఉంటుంది రోడ్లన్నీ. ఇదిగో నెరబైలు తలకోన 24 కిలోమీటర్లు లోపలికి. ఇది బాగ్రాపేట బస్ స్టాండ్. ఇప్పుడు మనమైతే బాగ్రాపేట దాటుకొని ఇక తిరుపతి రూట్లో అయితే పోతాం. అంతా ఘాటే. ఈ బాగ్రాపేట దాటిన తర్వాత ఇక్కడే లాస్ట్ టవర్ వచ్చేది చూడండి. ఇక్కడ వచ్చి పెద్ద పెట్రోల్ బంక్ ఉంటుంది. విశాలమైన పార్కింగ్, పిల్లలకు ఆడుకోను రెస్టారెంట్ ఈ మధ్య అన్నీ పెట్టారు ఇక్కడ. చూడండి పెద్దదన్నమాట. ఇది నుంచి మొత్తం ఘాటు. అక్కడ చూడండి కొన్ని రిసార్ట్లు అయితే ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి చూడండి. రిసార్ట్లు, కళ్యాణ మండపాలు. అందరూ థమ్స్అప్ బండి పోతుంది. దాని వెనకాలే మేము ఫాలో అవుతాం. ఎందుకంటే ఇదంతా ఇంకా మొత్తం డౌన్ అనమాట. చూడండి రోడ్డు పక్కన పూల చెట్లు. ఒకప్పుడు పిచ్చి మొక్కలుగా ఉండేవి, ఇప్పుడు బాగా పూల్లాగా విరబూసినాయి చూడండి పూలన్నీ. అద్భుతంగా ఉంది మా జర్నీ పొద్దున్నే ఈ రూట్లో. ఓ పక్క చెట్లు, ఓ పక్క గాలి, చల్లని వాతావరణం మధ్య మేము సాగుతున్నాం మా ప్రయాణం తిరుపతికి. చూడండి బండ్లు చూడండి ఏం వస్తున్నాయో, జుమ్ అని పోతాయి. మన ఎడం పక్క కొండ చూడ, ఎత్తైన కొండలు. ఇక్కడ లోయ ఉంది, మళ్ళీ కొండలు. చిన్న లోయలే, పెద్ద లోయలేంలే. మళ్ళీ ఇంక ముందర రైట్ సైడ్ పెద్ద లోయ ఉంది. ఆ లోయ చూపిస్తాను మీకు. ఆడ ఆల్రెడీ బండ్లుగానే ఉన్నాయి అట్లే లోపలనే, ఇంకా తీరుగా తీలే. ప్రమాదకరం ఘాట్లలో ఇది ఒకటి అనమాట. దిగేటప్పుడు పీలే నుంచి చూడండి అక్కడ అన్ని గాజుప్పులు, అద్దాలు, బండ్లు చూడండి. ఈ లోయలో చూడండి మీకు. ఇగో అక్కడ ఇగో ఆడ కనిపిస్తుంది చూడు. ఏ పదాంపా కింది పదాంపా. పల్ప్ ఇక్కడిది బాబు పల్పి అరేంజ్ చేస్తున్నాం. దో దిగోమ్మా, ఇంకా ఉండే మ్యాంగో జ్యూసులు కానీ సార్. దోమ్మా మూతలు అన్నీ తీసి ఒక రౌండ్ ఉన్నీళ్ళు అయితే ఇటు పెట్టి
చాలే బాబు వీడియో వదిలే బాబు వీడియో వదిలే తొందరగా ఇచ్చి క్లాస్ కాడ అయితే పోతున్నాం. ఇప్పుడు మోహన్ బాబు కాలేజ్ ఇదంతా మొత్తం క్యాంపసే. ఇదిగో ఇదంతా మోహన్ బాబు కాలేజ్ అనమాట. విద్యానికేతన్. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అంటప్ప, శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకా అవతల కాలేజీ. ఇది కాలేజీ మెయిన్ బస్ స్టాప్ వచ్చేసి ఇది మెయిన్ కాలేజ్. ఎంబీఏ మోహన్ బాబు యూనివర్సిటీ. ఇంకా ఈ రోడ్లో వచ్చేసి మాకు రైల్వే ట్రాక్ వేసినారు. రైల్వే ట్రాక్ వేసడం వల్ల గేట్ వేసారు అనమాట. మాకు ఎందుకు లేట్ అనేసి మేము ఇక్కడ దూరి పోతున్నాం. మనం ఇట్లా పోయినాం అనుకోండి, అక్కడ బ్రిడ్జి కింద నుంచి బండి వెళ్ళిపోతుంది లోపలికి. అన్ని కార్లు ఇట్లే వస్తున్నాయి, ఎందుకంటే లేట్ ఒక 10 నిమిషాలు లేట్ అయిపోతుంది. మామూలే లోయలు అన్నీ ఉంటాయి బాబు. అండర్ పాస్ పోతాం. అండర్ పాస్ చిన్నగా రోడ్డు చిన్నగా ఉంటుంది. ఆ పక్క వచ్చేసాం మంగాపురం. ఇంకా తిరుపతి వచ్చేసామంటే ఇదే ఇంకా మెయిన్ రోడ్ అంతా. అలివేలి మంగాపురం వచ్చాము. ఇట్లా పోతే శివారం ఇట్లా పోతుంది. ఇది మనం వచ్చేసి మంగాపురం. ఇది